హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. నెలకి ₹1,00,000 శాలరీ అయితే వస్తుంది మీకు. ఈ నోటిఫికేషన్ కోసం ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. నోటిఫికేషను మనకి వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎగ్జిక్యూటివ్ ట్రైన్ మెకానికల్ కోసం 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి అయితే ఉన్నాయి. దీంట్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అయితే వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేటికి ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ఎలక్ట్రికల్ 17 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీకి 9, ఎస్సీకి 4, ఎస్టీకి 4 ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ట్రైన్ సివిల్స్కి అయితే మనకి 11 వేకెన్సీలు ఉన్నాయి టోటల్. ఓబీసీకి అయితే 7, ఎస్సీకి అయితే 3, ఎస్టీకి అయితే 1 వేకెన్సీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ట్రైన్ C&I 5 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి అయితే 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి వేతనం ఎంత ఇస్తారంటే, జీతం ఎంత ఇస్తారంటే మనకి 7th పే కమిషన్ ద్వారా ఇస్తారు. లెవెల్ మనకు వచ్చేటప్పటికి 10 7th పే కమిషన్. బేసిక్ వచ్చి ₹56,100 నుంచి ₹1,77,500 దాకా అన్ని ఏరియాస్ అన్నీ కలిపి మీకు ₹1,00,000 అయితే శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి 18 సంవత్సరాల నుంచి 29 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి అయితే 29 + 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే 32 ఇయర్స్ దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి అయితే మనకి 5 ఇయర్స్, 29 + 5 ఇయర్స్ అంటే 34 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 29 + 10 ఇయర్స్ అంటే 39 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉన్నది. మనకి ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే మనకి మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, తర్వాత థర్మల్, మెకానికల్, ఆటోమేషన్ కోసం, పవర్ ఎనర్జీ కోసం మనకి ఎవరైతే ఇంజనీరింగ్ చేసిన వారో దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరు మెకానికల్ ఇంజనీరింగ్కి ఎంఈకి దీనికి ఎలిజిబుల్. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కోసం వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన వారు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టము, హై వోల్టేజు, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ కోసం ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తర్వాత దాంట్లో ఏమేం గ్రూప్స్ ఉండాలంటే, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను, తర్వాత ఇన్స్ట్రుమెంటేషను కంట్రోలు, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ కోసం ఇంజనీరింగ్ ఎవరు చేశారో దానికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఫుల్ టైం ఇంజనీరింగ్ చేసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి అయితే ఇక్కడ మనకి వీరికి ఓబీసీ వారికి 65% ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీ వారికి 60% ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ కూడా ఇంజనీరింగ్లోనూ ఓబీసీ వారికి 65%, ఎస్సీ, ఎస్టీ వారికి 60% ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఫుల్ టైం డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీలో కూడా వీరు కూడా ఓబీసీ వారికి 65%, 60% ఎస్సీ, ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్ C&I కూడా సేమ్ మనకి ఓబీసీ వారికి 65%, 60% ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూఆర్ క్యాండిడేట్స్ వేసి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. గేటు మనకి 2025 రాసిన వారు ఉంటారు కదా, దానికి 100 మార్క్స్కి అనేసి రిక్రూట్మెంట్. దాన్ని బట్టే మీకు ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినా గేటు స్కోర్ ర్యాంక్ బట్టి మీకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గేట్ రాసి ఉంటారో వారి స్కోర్ కార్డ్ అయితే
కావాలి. అంతేగాని 2024 స్కోర్ కార్డ్ అయితే పనికిరాదు. 2025 స్కోర్ కార్డ్ బట్టే వీరు 1:5లో వీరు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక పోస్ట్కి వచ్చి మనకి 5గురిని అయితే దీంట్లో తీసుకుంటారు. ఫైనలైజ్ని ఒక పోస్ట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి. అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఓబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అయితే అప్లైకి ఫీజు అయితే కట్టాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్, డీవీసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కు ఎటువంటి ఫీజు అవసరం లేదు. మనకు అప్లై చేయడానికి 23/12/2025 కల్లా దీనికి మన ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేట్ అయితే అదే రోజు. ఇది మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏ జాబ్ ఇస్తారంటే అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అయితే వీరు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే సర్వీసు అగ్రిమెంట్ బాండ్ అయితే చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 1 ఇయర్కి బాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 3 ఇయర్స్కి ఎక్స్టెన్షన్ జరుగుతుంది. దీంట్లో ఎవరైనా మానేస్తే వారు కొంత ఫైన్ అయితే చేయడం జరుగుతుంది. దానికైతే మీరు తయారు అయి ఉండాలి. దీంట్లో మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్ ఎలిజిబుల్ కాబట్టి మన ఆంధ్ర, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి www.dvc.gov.in.లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. దీనిలో ఆన్లైన్ మనకి అప్లై చేసుకున్న ఫాము, తర్వాత గేట్ స్కోర్స్ కార్డు, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేటు అన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అయితే జెరాక్స్ పట్టుకెళ్ళవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అయితే పట్టుకెళ్ళాలి. ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా మనకి తీసుకెళ్ళి మనం చూపించవలసి ఉంటుంది. మనం ఫీజు పేమెంట్ చేస్తాం కూడా దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకుని ఈ రిసిప్ట్ అయితే వారికి పెట్టవలసి ఉంటుంది. మనకి ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. 4 రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మీకు ఐడెంటిటీ కోసం మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మనకి లాస్ట్ 23/12/2025 నాటికల్లా దీనికి ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మొత్తం అంతా ఫిల్ చేయండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టెలిఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేకపోతే మీరు మెయిల్ ద్వారా కానీ వారికి మెయిల్ చేసి దానికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మీకు క్లియర్ అవ్వట్లేదు అనుకుంటే నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాతే మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ దామోదర్ వ్యాలీ కోఆపరేషన్ కోసం అయితే ఫొటోస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇలాంటి ప్లాంట్లో అయితే మీరు పని చేయవలసి ఉంటుంది. ఇది స్పెషల్ నోటిఫికేషను డ్రైవ్ కాబట్టి ఓన్లీ ఓబీసీ వారికి, ఎస్సీ, ఎస్టీ వారే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అన్రిజర్వ్డ్ ఓసీ వారికి ఎటువంటి అవకాశం అయితే లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి మా ఛానల్ని, కామెంట్ చేయండి. అంటే ఏదైనా తెలియకపోతే మీకు కామెంట్ చేయండి. మాకు దాని నోటిఫికేషన్ కోసం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరు కొలీగ్స్కి. మొదటగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.